సో అలీబాబాలో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ప్రొడక్ట్ అనేది ఆర్డర్ చేసిన తర్వాత అది మన దగ్గరికి వస్తుందా రాదని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సో నేనైతే ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఎవరైతే నా మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది. సో ప్రొడక్ట్ కూడా రెడీ అయిపోయింది. వాళ్ళైతే నా షిప్పింగ్ ఏజెంట్ ఉన్నారు. సో నా షిప్పింగ్ ఏజెంట్ దగ్గరికి అయితే నా ప్రొడక్ట్ అయితే సో వాళ్ళు నా బాక్సెస్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ రిసీవ్ చేసుకొని సో రీప్యాక్ చేసి సో షిప్పింగ్ లేబుల్స్ కూడా ఫీడెక్స్ ద్వారా సెండ్ చేస్తున్నారు. వీళ్ళు షిప్పింగ్ లేబుల్స్ కూడా జనరేట్ చేసి సో వీళ్ళు ఆల్రెడీ నా బాక్సెస్ అయితే షిప్ చేయడం జరిగింది. మీకు ట్రాకింగ్ లో కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, మీరు చూడొచ్చు, ఇది ఆల్రెడీ షిప్ అయితే అయిపోయింది. ఇది అక్కడ ఉన్న సిటీస్ అన్ని క్రాస్ చేసి మొత్తం లాస్ట్ గౌంజా నుంచి అయితే డిపోర్ట్ అయింది. మీరు చూడొచ్చు గౌంజా నుంచి. సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది బెంగళూరు డెస్టినేషన్, అంటే మన బెంగళూరు వచ్చింది ఎర్లీ మార్నింగ్, మీరు చూడొచ్చు. సో దీని తర్వాత ఏంటంటే కస్టమ్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది ప్రాసెస్. సో కస్టమ్ క్లియరెన్స్ వాళ్ళు కస్టమ్ అనేది చెక్ చేసి ప్రాపర్గా మనకి క్లియరెన్స్ అయితే ఇస్తారు. సో తర్వాత మనకి కస్టమ్ డ్యూటీ కూడా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫర్దర్గా ఏంటి అనేది ట్రాకింగ్లో మీకు చూపిస్తాను. తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది. 2 hours later. నా షిప్మెంట్ అయితే కస్టమ్ క్లియరెన్స్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ స్టేటస్లో చూడొచ్చు, ఇంటర్నేషనల్ షిప్మెంట్ రిలీజ్. దీని మీనింగ్ ఏంటంటే మన కస్టమ్ క్లియరెన్స్ అయ్యి మన షిప్మెంట్ అయితే కస్టమ్ క్లియరెన్స్ అయ్యి సో షిప్మెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మీకు డౌట్ రావచ్చు, నువ్వు ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండానే నీ కస్టమ్ క్లియరెన్స్ అనేది అయిపోయిందని డౌట్ రావచ్చు. సో అలా ఏం కాదు. సో నేను ఎవ్రీ మంత్ ఇంపోర్ట్ చేస్తాను కాబట్టి నా డాక్యుమెంట్స్ అనేది ఆల్రెడీ ఫీడెక్స్ దగ్గర ఉంటాయి. సో షిప్మెంట్ అనేది ఇండియా అరైవల్ అయిన తర్వాత బిల్ ఆఫ్ ఎంట్రీ చేసి నా డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు కస్టమ్స్కి అయితే సబ్మిట్ చేస్తారు. సో మీరు ఫస్ట్ టైం అయితే ఇంపోర్ట్ చేస్తే మాత్రం మీరు ఫీడెక్స్ అయినా డిహెచ్ఎల్ అయినా మీరు ఏ లాజిస్టిక్ పార్ట్నర్ చూస్ చేసుకున్నారో వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అయ్యి సో మీకు రిక్వైర్మెంట్ ఉన్న డాక్యుమెంట్స్ అయితే మేము సబ్మిట్ చేయమని అయితే అడుగుతారు. సో కస్టమ్ డ్యూటీ ఎంత అయితే ఉంటుందో అంత మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో కస్టమ్ డ్యూటీ నాకైతే ఈమెయిల్కి అయితే లింక్ అయితే వచ్చింది. సో ఆ లింక్ నుంచి అయితే మనం పే చేయొచ్చు, లేదా సో మీ షిప్మెంట్ డెలివరీ టైంలో కూడా మీరు పే చేయొచ్చు. సో మీరు చూడొచ్చు, నాకు అరౌండ్ ఇంత అమౌంట్ అయితే కస్టమ్ డ్యూటీ వచ్చింది. ఈ అమౌంట్ అయితే నేను పే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడైతే పే చేసేస్తా. నేనైతే పేమెంట్ అయితే చేసేసాను. పేమెంట్ చేసిన తర్వాత అయితే పేమెంట్ ప్రూఫ్కి సంబంధించి ఒక ఈమెయిల్ అయితే మనకు వస్తుంది. సో నా షిప్మెంట్ అయితే ఒక 2-3 డేస్లో అయితే డెలివరీ అయితే అవుతుంది. సో అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. 2 days later. చూడొచ్చు, ఈ రోజు అయితే నా షిప్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే నాకు డెలివరీ అయిపోయింది. ఒక 5 డేస్ బ్యాక్ కూడా ఒక 4 బాక్సెస్ అయితే నాకు డెలివరీ అయినవి. సో ఈ రోజు ఒక 4 బాక్సెస్ అయితే డెలివరీ అయినవి. సో చైనా నుంచి అయితే మనం అయితే అలీబాబా నుంచి అయితే ప్రొడక్ట్స్ అనేది ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు సరైన నాలెడ్జ్ అండ్ గైడెన్స్తో మీరు చేస్తే సో కస్టమ్ క్లియరెన్స్ అనేది సో సింపుల్గా అయితే కొంచెం ఈజీగా అయితే అవుతుంది. సో కొంచెం గైడెన్స్తో అయితే మనం చేసుకోవాలి. సో ఇలా మన అలీబాబా నుంచి చైనా నుంచి ప్రొడక్ట్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీకున్న డౌట్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్.